వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనము చిన్న పిల్లల్లో డయాబెటీస్ ఎందుకు వస్తుందని గల కారణాలు తెలుసుకుందాం. చిన్న పిల్లల్లో డయాబెటీస్ రావడానికి ప్రధానంగా 2 కారణాలుంటాయి. టైప్ 1 డయాబెటీస్ మరియు టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ కారణాలు. ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్. టైప్ 1 డయాబెటీస్ ప్రధాన కారణం ఆటో ఇమ్యూన్ సమస్య. ఇది అంటే శరీరం తాను ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ను తక్కువ చేసి, దానిని శరీరం కోసం అందుబాటులో లేని స్థితికి చేరుస్తుంది. మరియు కొందరు పిల్లలకు తల్లిదండ్రుల నుండి జన్యువుల ద్వారా కూడా ఈ డయాబెటిస్ అనేది వస్తుంది. టైప్ 2 డయాబెటిస్ అనేది ఆహారపు అలవాట్లు, అధిక షుగర్ మరియు ఫ్యాటీ ఉండే ఆహారాలను ఎక్కువ తీసుకోవడం వల్ల టైప్ 2 అనేది వచ్చే అవకాశం ఉంటుంది. శారీరక చలనం లేకపోవడం, వర్కౌట్స్ లేదా ఆటలు తగ్గిపోవడం, బరువు పెరుగుదల, తద్వారా టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి గల లక్షణాలు: తరచూ మూత్ర విసర్జన చేయడం. పిల్లలు తరచుగా మూత్ర విసర్జన చేస్తుంటారు. చెదిరిపోతున్న శక్తి. పిల్లలు సులభంగా అలసిపోతారు. క్లాసుల్లో సరిగ్గా ఆసక్తి చూపించరు. చిన్నగా తగ్గిపోతున్న బరువు. సరైన ఆహారం తీసుకున్నప్పటికీ బరువు తగ్గడం కనిపించేస్తారు. అధిక దాహం. పిల్లలు చాలా ఎక్కువ నీరు తాగడం చూస్తూ ఉంటాం. గాయాలు నెమ్మదిగా నయం కావడం, సరైన వేగంతో మానకపోవడం ఈ డయాబెటిస్ గల కారణాలు. దీనికి చికిత్స. ఇన్సులిన్ ఇంజెక్షన్ ద్వారా. టైప్ 1 డయాబెటిస్ ఉన్న పిల్లలకి ఇన్సులిన్ ఇవ్వడం అవసరం. ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్లు షుగర్ లెవెల్స్ నియంత్రించడానికి ఉపయోగపడతాయి. ఆహార నియంత్రణ. డయాబెటిస్ ఉన్న పిల్లలకు సరైన ఆహార నియంత్రణ ఉండే విధంగా చూడాలి. కొవ్వులు తక్కువ ఉండే ఆహారాలు, ప్రోటీన్లు మరియు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వ్యాయామం. పిల్లలకు క్రమంగా వ్యాయామం చేయడం లేదా ఆటలలో పాల్గొనడం వల్ల డయాబెటిస్ రిస్క్ అనేది తగ్గుతుంది. మరియు తరచుగా డాక్టర్ వద్దగా చెకప్స్ అనేది షుగర్ లెవెల్స్ క్రమంగా మనము గమనిస్తూ ఉండాలి. దీనికి గల కొన్ని చిట్కాలు. ఆహారపు అలవాట్లు మార్చడం. పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాలు అలవాటు చేయడం ద్వారా టైప్ 2 డయాబెటీస్ నివారించవచ్చు. శారీరక చలనం పెంచడం. పిల్లలకు ఆడటం, వాకింగ్, సైక్లింగ్ వంటి శారీరక కార్యక్రమాలను నేర్చుకునే విధంగా మనం ప్రోత్సహించాలి. థాంక్ యూ.